బిల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంటు స్థానాలకు సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్ఆర్సీపీ 5వ జాబితాను విడుదల చేసింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జీల మార్పును ప్రకటించారు. ఐదో విడతలో 4 ఎంపీ స్థానాలకు 3 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల మార్పులను ప్రకటించినారు వాళ్ళు. అయితే నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్న పోనపోయిల అనిల్ కుమార్ యాదవ్కు ప్రమోషన్ దక్కింది. నర్సంపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది పార్టీ. ఇదిలా ఉంటే తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు, 3 ఎంపీ, 24 అసెంబ్లీ, అదేవిధంగా 3 జాబితాల్లో 21 స్థానాలకు, 4గో జాబితాలో 8 స్థానాలకు సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలను విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంటు స్థానాలకు సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్ఆర్సీపీ 5వ జాబితాను విడుదల చేసింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జీల మార్పును ప్రకటించారు. ఇక 5వ విడతలో 4 ఎంపీ స్థానాలకు, 3 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల మార్పును ప్రకటించారు వాళ్ళు. అయితే నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్న పోనపోయిన అనిల్ కుమార్ యాదవ్కు ప్రమోషన్ దక్కింది. నర్సంపేట ఎంపీకి అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇదిలా ఉంటే తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు, మూడో జాబితాలో 21 స్థానాలకు, అదేవిధంగా 4గో జాబితాలో 8 స్థానాలకు సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలను విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ.